దేవుడు ప్రతి మనిషి యొక్క గుర్తింపును మార్చగలిగినవాడు. అది ఎలాంటి సాక్ష్యమైనా, అది ఎలాంటి గుర్తింపు అయినా, ఎలాంటి బ్రతుకులో ఉన్నదానినైనా ఆయన తారుమారు చేయగలిగినవాడు. 12 ఏళ్ల నుండి రక్తస్రావపు రోగము కలిగిన ఒక స్త్రీ ఆర్థికంగా ఎన్నో తిప్పలు పడింది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, తనకు కలిగినదంతయు వైద్యుల ద్వారా వ్యయము చేసుకుంది. సామాజికంగా తన గుర్తింపును కోల్పోయింది. సమాజములో తనను అంగీకరించిన వారు ఎవరూ లేరు. ఆర్థికంగా వీక్ అయిపోయింది, సామాజికంగా వీక్ అయిపోయింది. మూడవది శారీరకముగా కూడా తను వీక్ అయిపోయింది. తన గుర్తింపే మారిపోతుంది దినదినము. 12 సంవత్సరాల నుంచి ఈ 3 రకాలైన గుర్తింపులు దినదినము తగ్గుతూ వచ్చాయి. శారీరక బలం తగ్గుతూ వచ్చింది. ఆర్థికముగా ఆమెకి ఉన్న ఆ యొక్క ఆర్థిక బలం తగ్గుతూ వచ్చింది. సామాజికంగా సమాజంలో తనకున్న విలువ తగ్గుతూ వచ్చింది. సమాజంలో తనకున్న గౌరవం తగ్గిపోతూ ఉంది దినదినము. దానిని మరలా తిరిగి రాయగలిగిన వారు ఎవరు ఆమెకు కనబడలేదు. ఆమె తన గుర్తింపును మరలా తిరిగి తెచ్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎంతగానో కష్టపడింది. ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళి తన చేతులు చాపి వాళ్ళని బ్రతిమలాడింది. కానీ తన గుర్తింపును మరలా తాను రీస్టోర్ చేసుకోలేకపోయింది. గ్రహించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ యొక్క రక్తస్రావపు రోగము కలిగిన ఆ స్త్రీ దేవుని యొక్క యేసు క్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ముట్టిందో, అప్పుడు ఆమెకు సమాజంలో గౌరవం పెరిగింది, శారీరకముగా బలము పెరిగింది, ఆర్థికముగా మరలా కోల్పోయే ధనాన్ని కోల్పోకుండా నిలుపుకోవటం మొదలైంది. దేవుని యొక్క హస్తము యొక్క తాకిడి, ఆ యొక్క హస్త నిక్షేపణ, దేవుని చేతిలో నుండి వచ్చే ఆ దేవుని స్పర్శ ఒకసారి మనలను తాకితే చాలు, మన జీవితం, మన గుర్తింపు, మన చరిత్ర మొత్తం తిరగరాయబడుతుంది. ఆయన ఏమైనా చేయగలిగిన వాడు. మన కథను మొత్తం మరలా మార్చగలిగిన దేవుడు.